అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఆ దినముల్లో పరిచర్య విస్తరించి ఉండగా శిష్యుల సంఖ్య అధికమైనది. వారందరి అవసరతలు చూడలేకపోవచ్చున్నారు. గ్రీకు విధవరాండ్రు నిర్లక్ష్యం చేయబోట జరిగింది. విధవరాండ్రను పరామర్శించుటకు సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన 7 ఎంపిక చేసింది. వారిలో చాలా ప్రముఖుడు స్టెఫను. అతడు పూర్ణమైన విశ్వాసము మరియు శక్తితో ఉన్నాడు. నేను గ్రామములో బోధించుటకు ఎప్పుడు వెళ్ళినను ఈ స్టెఫను యొక్క వర్ణనను చదివి, ప్రభువా, పేదలకు సేవ చేయుటకు నీవు స్టెఫనుకు సహాయం చేశావు, దయచేసి నాకు సహాయం చేయుము అని ప్రార్థించేవాడను. ఒకసారి ఒక హిందువుల పండుగలో బోధించుటకు క్రైస్తవులు బహిష్కరించబడిన స్థలములో నేను బోధిస్తూ ఉన్నాను. అక్కడ చాలా కష్టాలున్నాయి. స్టెఫను కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతడు ఒక కష్టమైన పనిని చేయవలసి ఉన్నాడు. అయితే స్టెఫను విశ్వాసము మరియు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. క్రీస్తు సంఘములో ఏ ప్రత్యేకమైన పనికైనను ఎంపిక చేయబడి ఉండుట ఎంత ధన్యకరమైన విషయముగా ఉన్నది. విధవరాండ్రకు డబ్బు పంచుట స్టెఫను పని. డబ్బుతో పనిచేయుటకు గొప్ప సమర్పణ అవసరము. ఈ విధమైన పనిలో మన మనస్సాక్షి నిందారహితముగా ఉండాలి. స్టెఫను ఆ విధమైన మనిషి. అక్కడ ఉన్న యవనస్తుల్లో అతడు ప్రాముఖ్యమైన వానిగా వెళ్ళుచున్నాడు మరియు హతసాక్షుల యొక్క కిరీటమును స్వీకరించుటకు మొదటి వానిగా ఉన్నాడు. స్టెఫను శత్రువులు అతని మీదకు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అతనికి వ్యతిరేకమైన ప్రజలను, పెద్దలను మరియు మతాచారులను వారు రెచ్చగొట్టారు. వారు అతనికి వ్యతిరేకముగా తప్పుడు సాక్షులను లేపి అతని మీద తప్పైన అభియోగములను మోపారు. వారు సభ ముందు నిల్చున్నారు. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59, 60వ వచనాలు. స్టెఫను యేసు వలె ఉన్నాడు. తన శత్రువులను క్షమిస్తూ ఉన్నాడు. అతడు ద్వేషము లేక అయిష్టతతో పరలోకములో ప్రవేశించుట కోరలేదు. పరలోకము అటువంటి వారిని కలిగి ఉండలేదు. ఒక యవనస్తుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగి పరిశుద్ధ జీవితమును జీవిస్తూ ఆటంకము లేకుండా విశ్వాసం వృద్ధి చెందుటకు అనుమతించున్నప్పుడు దేవుని శక్తితో నింపబడకుండా ఉండలేడు. అతడు దేవుని యొక్క స్వస్థపరచు శక్తితో నింపబడతాడు. అతడి కన్నులు పరలోకపు శక్తితో మెరుస్తాయి. 7 మనుషులు ఎంపిక చేయబడ్డారు. వారు స్త్రీల మధ్య పనిచేయవలసి ఉన్నారు మరియు వారు డబ్బుతో పనిచేయవలసి ఉన్నారు. దేవుని కొరకు పనిచేయ ఒక మనిషి డబ్బు మరియు స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాడు. స్టెఫను విశ్వాసము మరియు ప్రేమతో నింపబడిన వాడై గొప్ప అద్భుతములను చేశాడు. క్రైస్తవ్యం యొక్క శక్తిని ప్రదర్శించు మనిషిని చంపుట ద్వారా క్రైస్తవ్యమును నాశనము చేయాలని వారు కోరారు. సువార్తను మోసుకొని పోవాన్ని ఒకడు చంపవచ్చు గాని సువార్తను ఎన్నడూ చంపలేరు. హతసాక్షి అయిన స్టెఫను యొక్క రక్తము నుండి ఇంకా గొప్ప మనిషి అయిన పౌలు లేచాడు. నీవు సువార్త కొరకు ప్రాణం పెట్టగలిగిన స్థితికి త్వరగా వస్తే నీవు అనేక మందిలో నివసిస్తావు. యవన ప్రజలారా, మీరెట్లు జీవించున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక ప్రత్యేకమైన పని కొరకు ఒక వ్యక్తిని సంఘము ఎన్నుకొనవలసి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకొంటాడా?